తన్మయి హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. రాష్ట్రంలో లోపించిన శాంతి భద్రతలపై ఆగ్రహం. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. హోంశాఖ పనితీరుపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఇవాల్టి నుంచి ప్రభాకర్ రావును విచారించనున్న సిట్. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు. ప్రాజెక్ట్ నిర్మాణంపై కీలక ప్రశ్నల్ని సంధించనున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహ రిసెప్షన్. నూతన దంపతుల్ని ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్త మంత్రులకు సెక్రటేరియట్లో ఛాంబర్లు సిద్ధం. ఇవాళ ఛార్జ్ తీసుకోనున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సామాజిక సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టాం. కష్టపడ్డ వారిని పార్టీ గుర్తిస్తుందన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ. త్వరలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇచ్చిన జిల్లాలకే మంత్రి పదవులు ఇచ్చారు. కార్యకర్తల డిమాండ్ని అధిష్టానాన్ని అడిగామన్న మల్రెడ్డి రంగారెడ్డి. వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మక్తల్లో సంబరాలు. స్వీట్లు పంచి బాణాసంచా పేల్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో హైకమాండ్ చర్యలు. నర్సరావుపేటలో ఇర్ఫాన్ కుటుంబానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శ. కూటమి ప్రభుత్వ కుట్రపూరితంగా కేసు పెట్టిందని ఆగ్రహం. సూపర్ సిక్స్ ఎగ్గొట్టి ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన పథకాలు దేశానికి ఆదర్శమన్న కేతిరెడ్డి. అన్నమయ్య జిల్లా కోలఫారం ఎస్సీ కాలనీలో రెచ్చిపోయిన పచ్చమొక్కలు. స్థానిక యువకులపై టీడీపీ నాయకుల దాడి. బెంగాల్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. డీఎంకే అవినీతి హద్దులు దాటిందన్న అమిత్ షా. మణిపూర్లో భద్రత కట్టుదిట్టం. అల్లర్లు జరగకుండా భారీగా పోలీసుల మోహరింపు. మణిపూర్లో కేంద్రం ఎందుకు శాంతి నెలకొల్పడం లేదు? వందలాది మంది చనిపోతున్నారని ప్రియాంక వాద్రా ఫైర్. భారత్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. కొత్తగా 1131 మందికి పాజిటివ్. మొత్తం 6000 దాటిన యాక్టివ్ కేసులు. ఇంగ్లాండ్ భారత్ 5 టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ కోసం కసరత్తు చేయనున్న టీమిండియా.